హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశు రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ రాకైతే చాలా రోజులు అవుతుంది కదా, ఇంకా ఇప్పటి నుంచి అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. వీడియోస్ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి. సో ఇంకా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా ఉగ్గాని చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే కొంచెం శనగపప్పు అలాగే పల్లీలు వేసుకొని అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. సో ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక టమాటా కట్ చేసుకొని టమాటా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ టమాటా అంతా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇంకా కుక్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి కలర్ కోసం. ఇలా పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేంతలోపు మనమైతే మరమరాలు ఉంటాయి కదా, అవైతే వాటర్లో ఒక 2 minutes నానబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన మరమరాలు కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టేసి ఇవంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ఇవన్నీ వేయగానే ఒకసారి అలా కలిపేసుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. సో ఫైనల్గా ఇదంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర అలాగే ఒక లెమన్ పిండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర క్యారెట్ ఉంటే కూడా క్యారెట్ అంతా కూడా తురిమేసి ఇంకా పైనుంచి చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా ఈవినింగ్ అయితే పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది మన ఉగ్గాని అయితే. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా తినొచ్చు, లేదంటే మార్నింగ్ టిఫిన్ కింద కూడా తినొచ్చు. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.